రాజ్యంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఈ రోజు పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచారు. పార్టీ సీనియర్ నాయకులు నంది సూర్యప్రకాష్ రావు, సుమల వెంకట మన్మథరావు, పిన్నింటి మోహన్ రావు తదితరులకు ఘన సత్కారం చేసి దుస్సాలువ వేసి ఎన్టీఆర్ చిత్రపటం అందజేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం అప్పట్లో ఒక చరిత్ర అని అన్నారు. ఆ పథకం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం రూపకల్పనకు దారితీసిందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, పేదలకు జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, తెలుగు గ్రామీణ క్రాంతి పథకం వంటి పథకాలు వివిధ రకాల పేర్లతో నేటికి చలామణి అవుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ పేర్లు ఈరోజు చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వారు చేసిన సేవలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పేదవాడికి కూడు గుడ్డ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఆత్మగౌరవంతో బతకడం కూడా జరిగింది. ఎన్టీ రామారావు గారు పేద ప్రజల పట్ల కమిట్మెంట్తోనే ₹2 అయితేనేమి, బలహీన వర్గాలకి, అలాగే దళితులు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు అందరికీ హౌసింగ్ కార్యక్రమం అయితేనేమి, అలాగే పిల్లలు చదువుకోవడానికి రిషన్ స్కూల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా తెలుగు బ్యాంక్ లాంటి ప్రాజెక్ట్ అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు ఉన్న మున్సిపల్ కర్ణాల వ్యవస్థను కాదని మరి మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన ఘనత కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు. అలాగే తదనంతరం మరి మా నాయకుడు, మన ముఖ్యమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ స్థాయికి, ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది ఒక విజన్తో. ఈరోజు కూడా ఉగాది నాడు పేదలు కూడా ధనికులు అవ్వాలని P4 ప్రోగ్రాం కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని విధాలా గట్టెక్కుతున్నాయి. దగ్గర 8 లక్షల కోట్లతో పెట్టుబడులు రావడం జరిగింది. అలాగే పోలవరాన్ని చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. అమరావతి రాజధాని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 3 సంవత్సరాల్లోనే రమారమి ఒక 60-70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని కూడా కట్టడం జరుగుతుంది.